ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇతను శాపగ్రస్తుడు కాబట్టి ఆ యొక్క సిలువ మీద వేలాడుతూ ఉన్నాడని ఎంతోమంది నవ్వుకుంటూ ఉన్నారు. ఆయనకి అలా సిలువ వేయబడ్డాన్ని బట్టి ఎంతోమంది వ్యతిరేకంగా ఉండేటువంటి వారు ఎంతో ఆనందించారు. కానీ ఆయన ఎరిగినటువంటి వారైతే ఆయనను బట్టి ఎంతగానో కన్నీరు కార్చారు, హృదయంలో ఎంతగానో నొచ్చుకున్నారు. వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించడానికి తర్వాత దినాల్లో ఎంతగానో ప్రయాసపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. అలా సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి వారికి ఎందుకు అలాగా ప్రకటించవలసి వచ్చింది? ఈరోజు వారు గ్రహించుకున్నారు. ఈరోజు మనం గ్రహించుకోగలగాలి. ఉన్నతమైనవన్నీ కూడా దేవుని యొద్ద నుంచే వస్తాయని, ఉన్నతమైనవన్నీ, శ్రేష్టమైనవన్నీ, గొప్ప సంతోషాన్ని కలిగించేవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. అవన్నీ దేవుని యొద్ద నుంచే వస్తాయి. మన గురించి ఆయన ఎప్పుడు కూడా కీడు చేయలేనటువంటి ఆలోచనలు అయితే ఆయన దగ్గర నుంచి రావు. వేదన కలిగించేటువంటి ఆలోచనలు అయితే ఆయన దగ్గర లేవు. ఇంకా మనం బలహీనంగా రోగగ్రస్తులుగా ఉండాలనేటువంటి ఆలోచన ఎన్నడూ కూడా ఆయన హృదయంలో లేదు. శ్రేష్టమైనది ఏదైనా ఈరోజు ఉందంటే అది దేవుని యొద్ద నుంచే రావాలి. అది ఎవరైతే గ్రహిస్తారో వారు ఖచ్చితంగా దేవుని కొరకు పనిచేస్తారు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగొందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించే రక్తపానీయ అర్పణములు నేను అర్పింపును, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. అంటే భక్తుడు బాగా తెలుసుకున్నాడు. అతను తెలుసుకున్న తర్వాత శ్రేష్టమైనవన్నీ కూడా దేవుని యొద్ద నుంచే వస్తాయని తెలుసుకున్న తర్వాత అతను వేరొక దాని మీద తను ఎలా ఆధారపడగలడు? ఈరోజు మనం విశ్వాసం ఉంచడానికి కూడా ఒక కారణం ఉంది. ఎదుటి వ్యక్తులు ఎంత బలం ఉందో, ఎటువంటి అధికారం ఉందో తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా వారి మీద ఆధారపడతాం. కానీ ఈరోజు శ్రేష్టమైనవన్నీ మనకు దొరకాలంటే ఆయన యొద్ద నుంచే దొరుకుతాయని ఈ దినాన్ని వెరగాలి, మనుషుల వల్ల కాదు. 6వ వచనంలో, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించదును, రాత్రి గడియలలో నా అంతరింద్రియం నాకు బోధించున్నది. రాత్రి ఆ భక్తుడు పడుకునేటప్పుడు అతని యొక్క అంతరింద్రియాలన్నీ కూడా దేవుణ్ణి స్తుతించమని అతనితో మాట్లాడుతూ ఉన్నాయి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, అయితే ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎందుకంటే భక్తుడికి తెలుసు శ్రేష్టమైనది ప్రతిదీ ఆయన దగ్గర నుంచే వస్తుందని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచన చేయు. ఈరోజు శ్రేష్టమైనవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి రావాలి. మంచి అయినా అది ఎంతో గొప్పదైనప్పటికీ కూడా ఆయన నీ గురించి అయితే చెడ్డగా అయితే ఏమి ఆలోచన చేయడు. కానీ కీడు కలిగించేవి నీకు ఇవ్వాలని అతను కోరుకోడు. కానీ అతను అంటూ ఉన్నాడు కదా, మీ పిల్లలు గుడ్డుని అడిగితే తేలినిచ్చేదరా. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలోని సువార్తల్లో వినేటప్పుడు మీ పిల్లలకే అంత శ్రేష్టమైనవి మీరు ఇవ్వాలనుకుంటే పరలోకపు తండ్రి యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయి ఈరోజు మీరు ఆలోచన చేయండి. కాబట్టి అన్నీ శ్రేష్టమైనవి ఆయన వద్ద ఉన్నాయి. కాబట్టి భక్తులు చెప్తూ ఉన్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నామని. దేవా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా, ప్రభా ఇదిగో తండ్రి నువ్వు ఆకాశం అందున్నావు, ప్రభా నువ్వు కాలు పెట్టుకునేటువంటి స్థలంలో మేము ఉన్నాం తండ్రి. దేవా ప్రతి శ్రేష్టమైన ఆలోచన మా గురించి నీలో ఉన్నది కనుక ఆ ఆలోచన బట్టి ప్రభా నాయన నీ యందు ఆనందించుటకు సహాయం దయచేయమని, నాయన ఇదిగో నీ గుప్పులు విప్పుచుండగా తండ్రి ఇదిగో శ్రేష్టమైనవన్నీ పొందుకోవడానికి కృప దయచేయమని, నిరంతరం అంతరింద్రియములన్నీ ప్రభా నాయన నిన్ను స్తుతించినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.